అమెరికా దాడులు తీవ్రమైపోయినాయి కాబట్టి కరెంటుని తక్కువ వాడుకోండని ఇరాన్ తన ప్రజలకి చెప్తోంది. విద్యుత్ తక్కువగా వాడాలని తన దేశ పౌరులను కోరింది. ఈ మేరకు ఆ దేశ విద్యుత్ శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇరు దేశాల మధ్య ఇటీవల మరోసారి ఉద్రిక్తత చెలరేగిన నేపథ్యంలో ఇది కీలకమైంది. ముఖ్యంగా దాడుల తీవ్రత అధికంగా ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం సూచించింది. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు విద్యుత్ మౌలిక సదుపాయాల మీద దాడులు జరుగుతున్నాయని, ప్రజలు వీలైనంత తక్కువ విద్యుత్ వినియోగించాలని కోరింది. అయితే విద్యుత్ ప్లాంట్ల మీద దాడులు చేసిందా, సరఫరా లైన్లను ధ్వంసం చేసిందా అనే దాని మీద మాత్రం ఇరాన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. హార్ముజ్ జలసంధి మీద నియంత్రణ కోసం ఇరాన్తో పాటు అమెరికా పోటీ పడుతుండడం, ఈ క్రమంలోనే ఇరాన్లోని వంతెనలు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ ప్రకటించాడు. ఆ వెంటనే దాడులు వాటి మీదనే జరుగుతున్నాయి. తాజాగా అమెరికా దళాలు ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాల మీద ఆల్రెడీ దాడులు ప్రారంభించేసినాయి. దాని ఇంపాక్ట్తో ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదురవుతోంది. అలాగే వంతెనలు కూడా కూల్చేస్తామంది. దానికి ప్రతిగా ఓ పక్కన దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ చేస్తోంది. కానీ ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద తప్ప నేరుగా అమెరికా మీద దాడి చేసేటటువంటి ధైర్యం అయితే చేయట్లేదు. ఆ ధైర్యంతోనే అమెరికా ఈ దాడులు కొనసాగిస్తోంది.